నమస్తే, నేను జ్యోత్స్న. పథకాలను ఈసీ అడ్డుకోవడంపై లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించారు. విద్యా దీవెన ఇన్పుట్ సబ్సిడీని అడ్డుకోవడంపై విద్యార్థులు, రైతులు హైకోర్టును ఆశ్రయించారు. చేయూత కింద నిధులను ఈసీ నిరాకరించింది. దీంతో హైకోర్టులో మహిళా సంఘం సభ్యులు పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ కింద ఏపీ హైకోర్టు దీన్ని విచారించనుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మనకు కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి. లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? ఏపీలో వైసీపీ సర్కార్ ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల లబ్ధిదారులకి ఇవ్వకుండా ఏదైతే ఈసీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న భాగంగా డబ్బులు విడుదల చేయలేదు. ఈసీ నిన్న ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో చేయూత, విద్యా దీవెన, రైతు భరోసా వంటి పథకాలు నిధుల విడుదల కాకుండా ఆగిపోయాయి. దీంతో లబ్ధిదారులు దీనికి సంబంధించినటువంటి పిటిషన్ ఏదైతే మహిళా సంఘాలు హైకోర్టుని ఆశ్రయించాయి. రాష్ట్రంలో ఇప్పటికే కొనసాగుతున్న సంక్షేమ పథకాలను ఎన్నికల కోడ్ పేరుతోటి విడుదల చేయకుండా అడ్డుకోవడం సరికాదంటూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాయి. ఈ నేపథ్యంలో ఈసీ ఇచ్చిన ఆదేశాలపై అత్యవసర విచారణ జరపాలని చెప్పి హైకోర్టుని కోరడం జరిగింది. దీంతో ఈ పిటిషన్ పైన మధ్యాహ్నం విచారణ జరిపేందుకు హైకోర్టు అంగీకరించింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి విచారణను ఈ రోజు మధ్యాహ్నం చేయబోతూ ఉన్నారు. అయితే ఎన్నికల ముందే ఈ పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు విడుదల చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు లబ్ధిదారుల ఖాతాల్లో పడలేదు. ఈ నేపథ్యంలో విడుదలకు అనుమతి ఇవ్వాలి అని చెప్పి ఈసీని గవర్నమెంట్ కోరడం జరిగింది. అయితే ఈసీ ఎన్నికలు ముగిసే వరకు విడుదలకు అనుమతి ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ముగిసిన తర్వాత విడుదల చేసుకోవచ్చు అనే క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు అంతా కలిసి ఒక ఆందోళనని వ్యక్తం చేశారు. హైకోర్టుని కూడా ఆశ్రయించిన పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ అయితే సాగనుంది. జ్యోత్స్న. రైట్ కాంతి.